హలో! ఈరోజు నేను 'రావ్ బహదూర్' మూవీకెళ్ళాను. ఒక సిట్యుయేషన్‌లో సత్యదేవ్‌ని చూస్తే ఎంత కోపమొచ్చిందంటే, అసలు చాలా కోపమొచ్చేసింది. అలా ఉంది ఆయన యాక్టింగ్ అయితే. చించేశారు. ఎప్పటిలాగానే మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి మీకు తెలిసిందే కదా! 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అండ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపసి' ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఆయన కాన్సెప్ట్ ఎలా ఉంటుందని. సో, ఇది కూడా అలాగే ఉంది. ఎమోషనల్‌గా ఉంది. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ త్రూ అనేదైతే అర్థమవుతుంది. ఒక థాట్ ప్రొవోకింగ్‌గా అలా తీశారనమాట. ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అనుమానం అనేది ఎంత పెద్ద పెనుభూతం, లైఫ్ ఎలా టర్న్ చేస్తుంది, మన లైఫ్ ఎంత స్పాయిల్ చేస్తుందనేది క్లియర్ కట్‌గా చూయించారనమాట. అది మూవీ. అండ్ 3, 4 ప్లేసెస్‌లో చాలా బాగున్నాయి డైలాగ్స్. అలా ఏడ్చేసాను నేను. అలా ఉందనమాట. అండ్ ఇందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చాలా చాలా బాగా చేశారు. అంటే లైక్ ఆ ఇన్నోసెంట్ ఫేస్, ఆ సిట్యుయేషన్ చాలా అంటే చాలా బాగా తీశారనమాట. ఇట్స్ సింపుల్. మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ చూసి అస్సలు జడ్జ్ చేయకండి. ఎందుకంటే మూవీ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూసి మీరు కనెక్ట్ అవుతే సెకండ్ హాఫ్‌లో మీకు యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? ఈ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైతే ఎక్కుతది. లేకపోతే అసలేం అర్థం కాదు. సో, మిస్ అవ్వకుండా సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో, యాహ్! మూవీ ఫ్లాప్ అని నేను చెప్పను. అందరూ మిక్స్డ్ థాట్ ఫ్లాప్ అంటున్నారు గానీ, ఇట్స్ ఎ నైస్ మూవీ యాక్చువల్లీ. బట్ నేనేంటంటే థియేటర్‌కి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడండి. లేకపోతే మిస్ అయిపోతారు. ఇలా చెప్పను. మీరు వెళ్తే వెళ్ళండి. లేకపోతే లేదు. బట్ మూవీ మాత్రం ఎప్పుడో ఒకసారయితే ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఎ నైస్ మూవీ యాక్చువల్లీ. చాలా థాట్‌ఫుల్ మూవీ. చిన్న కాన్సెప్ట్ లాగా అనిపిస్తది గానీ, అది నిజంగా బయట అలాగే ఉంటుంది. మన మైండ్‌లో ఏదన్నా ఉంటే, అది ఎలా మనల్ని తినేస్తుంది అనేది ఒకటి చూపిస్తారు. అండ్ లాస్ట్ 10 మినిట్స్ ఇట్స్ రియల్లీ, రియల్లీ ఇంపార్టెంట్. సోల్ ఆఫ్ ది మూవీ అనమాట అది. అది మీరు ఖచ్చితంగా చూడాలి. ఓకే. ఇట్లా అమ్ము.